5 అడుగుల 3 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే 35 ఏళ్ల బౌమా ఇతడే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు బౌమా అభిమాన హీరో అయ్యాడు. పొట్టిగా ఉన్నామని బాధపడే వాళ్లకు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. నల్ల జాతీయులకైతే ఏకంగా దేవుడయ్యాడు. దక్షిణాఫ్రికా దేశంలో మరో నెల్సన్ మండేలాల కీర్తనలను అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియా అంటే పటిష్ట జట్టును మట్టి కరిపించి దక్షిణాఫ్రికాకు చరిత్రలో ఎన్నడూ దక్కని టెస్టు ఛాంపియన్షిప్ను సంపాదించాడు. ఇండియాను సొంత గడ్డలోనే చిత్తు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఇంకా బౌమా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్గా బౌమా ఎన్నికైన తర్వాత నేటి వరకు దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. అతడి నాయకత్వంలో ఆడిన 10 టెస్టుల్లో 9 టెస్టులను గెలిపించాడు. ఒక్క టెస్టు డ్రా అయింది. బౌమా చేతిలో అవమానకరంగా ఓడిన జట్లలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి జట్లు ఉండడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ అయిన దక్షిణాఫ్రికాను మరోసారి ఛాంపియన్ చేసే దిశలో బౌమా పరుగులు తీస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు బౌమా కెప్టెన్ కాకముందు అనే అంతర్జాతీయ పోటీలు ఆడినా దేనిలోనూ ఛాంపియన్ కాలేదు. టెస్టు, వన్డే, టీ20 ప్రపంచ కప్పుల్లో ఎన్నడూ విజేతగా నిలవలేదు. అలాంటి జట్టుకు ప్రపంచ కప్ కిరీటం అందించి గద అందుకుని బౌమా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియా విజేతగా నిలిచిన గత టీ20 ప్రపంచ కప్లో కూడా దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ దాకా వచ్చి రన్నరప్ గా నిలిచింది. బౌమా సాధించిన విజయాలను చూసి నేడు దక్షిణాఫ్రికా దేశం గర్వపడుతుంది. ప్రతి క్రికెట్ అభిమాని బౌమా గొప్పదనం గురించి మాట్లాడుతున్నాడు. నల్ల జాతీయులను తక్కువ దృష్టిలో చూసేవారికి నేడు బౌమా టార్చ్ బేరర్ గా మారాడు. గ్రౌండ్లో బౌమా సాధించిన విజయాలు చాలా గొప్పవి. అదే సందర్భంలో బౌమా ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు కూడా తక్కువేం కాదు. నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. దీంతో అందరూ ఆయనతో ఆటాడుకున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏమాత్రం సంస్కారం లేకుండా బౌమాను మరుగుజ్జు అని సంబోధించాడు. ఇలాంటి మాటలు బౌమా చాలానే విన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు ఎంపికలో సగం మంది నల్ల జాతీయులు ఉండాలని రిజర్వేషన్ ఉంది. ఆ కోటాలోనే బౌమా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు కూడా అతని రిజర్వేషన్ కోటా అని విమర్శించేవారు. పొట్టిగా ఉన్న బౌమా అంతర్జాతీయ బౌలర్ను ఎలా ఎదుర్కోగలడని దెప్పిపొడిచారు. అన్నింటికీ బౌమా తన బ్యాటుతో, తన నాయకత్వ లక్షణాలతో సమాధానం చెప్పాడు. ఇండియాతో కలకత్తాలో తక్కువ స్కోరు నమోదైన మొదటి టెస్టులో 2 జట్లలోనూ ఏ ఒక్కరు సాధించని విధంగా అజేయ అర్ధశతకం సాధించి తానేమిటో నిరూపించాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రతిభ చూపే బౌమా యావత్ ప్రపంచంలో నల్ల జాతీయులకు, పొట్టివాళ్లకు నేడు రోల్ మోడల్ అయ్యాడు.